నేనేమీ నీ పర్మిషన్ కోసం రాలేదు, అత్తగారి హోదాలో వచ్చాను. ఆ అన్నపూర్ణలాగే నువ్వు నా కూతురువేనన్న మమకారంతో వచ్చానే. మంచిగా ఉంటే హాయ్, లేదంటే సై. దుమ్ము దులిపేస్తాను, జాగ్రత్త. పదా రండి. బావా 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 ఆగు, దింపు బావా, దింపు బావా. ఏమైంది బావా నీకు? ఎందుకలా తిప్పావు? అరే ఎందుకలా చేస్తున్నావు? ఏమైందంటావేంటే? చాలా ఆనందంగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా. అదే ఎందుకని ఇంత ఆనందం? ఎందుకు అంటావేంటి? అన్నపూర్ణత్తయ్య ఏం చేసిందో చూసావు కదా. ఎప్పుడూ రాని అమ్మమ్మ ఇవాళ మీ ఇంటికి వచ్చింది కదా, అందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అమ్మమ్మ మా ఇంటికి వస్తే అయిపోయిందా? పిచ్చి మొద్దు, మా అమ్మమ్మ మీ ఇంటికి రావడంతో లలిత అత్తయ్య ఆనందపడిందిగా. దానికి కారణం మా అన్నపూర్ణ అత్తయ్య అని ఆవిడ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చిందిగా. ఇవాళ ఇటుండేవాళ్ళు అటొచ్చారు, రేపు అటుండేవాళ్ళు ఇటు వస్తారు. అలా ఒకరి తర్వాత ఒకరు అటు ఇటు ఎక్స్చేంజ్ అయ్యి ఫైనల్గా అందరూ కలిసిపోతారు. అప్పుడు హ్యాపీగా మన పెళ్ళైపోతుంది. నిన్న మొన్నటి వరకు మనిద్దరం మనసులో ఉన్న ప్రేమని ఒకరికొకరం చెప్పుకోలేకపోయామని బాధపడ్డాం. అది అయిపోయింది. రెండు కుటుంబాలు ఎప్పుడు కలుస్తాయో, మన పెళ్లి ఎలా అవుతుందో అని భయపడ్డాం. ఇప్పుడు అది కూడా జరిగే రోజులు వచ్చాయి అనిపిస్తుంది. అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. అవునా కాదు? ఓయ్, ఏంటలా ఉన్నావు? నువ్వు అనుకున్నట్టు మన రెండు కుటుంబాలు కలవచ్చు, మన పెళ్లి జరగచ్చు. కానీ నువ్వు అనుకున్నంత ఈజీ అయితే కాదు బావా. ఎందుకు అలా అనుకుంటున్నావు? నువ్వు జరగబోయేదాన్ని ఊహిస్తున్నావు. నేను ఇప్పటి వరకు జరిగినవి చూసి మాట్లాడుతున్నాను. నా చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తున్నాను. తనెన్ని బాధలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో, అందరితో ఎన్ని మాటలు పడిందో. ఎవ్వరు మాట్లాడినా రెండో భార్య అని మాట్లాడడమే. టాపిక్ ఎక్కడ స్టార్ట్ చేసినా ఫైనల్ గా రెండో భార్య దగ్గరకొచ్చి ఆపేయటమే. విసిగిపోయింది బావా మా అమ్మ. ఆవిడలో ఉన్న ఓర్పు, సహనం చచ్చిపోయాయి. మీ అన్నపూర్ణ అత్తయ్య అంటే మా అమ్మ కోపం లేదు, కానీ ఆవిడతో మా అమ్మ కలవలేదు. వాళ్ళ పెళ్లికి ముందు ఏం జరిగిందో, తర్వాత ఏం జరిగిందో, అసలు ఇద్దరు నాన్నని ఎందుకు పెళ్లి చేసుకున్నారో ఎవరికీ తెలీదు బావా. నిజమే వేదా, వాళ్ళ మధ్య ఏం జరిగిందో, ఎందుకు ఇద్దరూ శత్రుత్వం లేని శత్రువుల్లా ఉంటున్నారో ఎవరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు ఆ ఇద్దరూ చెప్పరు, మావైన మనం అడగలేము. కానీ వాళ్ళ మధ్యన ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి, తెలుసుకునే అవకాశం రావాలి. అప్పుడు మనకి వాళ్ళని కలపడానికి ఏం చేయాలన్నది దారి కనిపిస్తుంది. లలిత, నీకెవరో ఫోన్ చేస్తున్నారే. వేదా, వేదా.